కంబోడియా. మన ఇండియా పక్కనే ఉన్న ఈ చిన్న దేశం గురించి మనలో చాలామందికి తెలిసింది ఒకటే. అదే అంకోర్ వాట్. కానీ కంబోడియా అంటే అంకోర్ వాట్ మాత్రమే కాదు. హిస్టరీ, కల్చర్, మన ఇండియాతో ఉన్న కనెక్షన్, లోకల్ లైఫ్ ఇలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. ఈరోజు మన కంబోడియా జర్నీలో క్యాపిటల్ సిటీ నాంపెన్ నుండి స్టార్ట్ చేద్దాం. మనం కంబోడియా ఎలా వచ్చామనేది ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే ముందు ఆ వీడియో చూసేయండి. ప్రెజెంట్ మనం కంబోడియా క్యాపిటల్ సిటీ అయిన నాంపెన్లో ఉన్నాం. ఈ క్యాపిటల్ సిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి కేవలం 24 గంటలు మాత్రమే ఉంది. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా చకచకా ప్లేస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మన ఫస్ట్ డెస్టినేషన్ రాయల్ ప్యాలెస్. సిటీ మధ్యలో ఉన్న ఈ ప్యాలెస్ని ఫస్ట్ చూడగానే ఒక రాయల్ ఫీలింగ్ వస్తుంది. 1866 నుండి ఈ రాయల్ ప్యాలెస్ కంబోడియా రాజుల నివాసంగా ఉంది. ఇప్పటికీ కూడా కంబోడియా కింగ్ సంబంధించి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇక్కడే జరుగుతాయి. ఈ ప్యాలెస్లో ఒక స్పెషల్ ప్లేస్ కూడా ఉంది. అదే సిల్వర్ పగోడా. దానికి ఆ పేరు రావడానికి కారణం టెంపుల్ లోపల ఫ్లోరింగ్ మొత్తం సిల్వర్ టైల్స్తోనే తయారు చేశారు. ఇంకా లోపల బంగారంతో తయారు చేసిన బుద్ధుని విగ్రహం కూడా ఉంటుంది. ఆ విగ్రహం మీద చాలా డైమండ్స్ కూడా అమర్చారు. లోపల వీడియో తీయకూడదన్నారు, అందుకే చూపించలేకపోతున్నా. కానీ ఛాన్స్ ఉంటే మాత్రం ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి. రాయల్ ప్యాలెస్ నుండి బయటకు వచ్చాక కాసేపు అలా స్ట్రీట్స్లో తిరుగుతూ ఉంటే రోడ్డు పక్కనే ఒక ఆంటీ అరటిపళ్ళును కాలుస్తూ అమ్ముతున్నారు. మన దగ్గర మిర్చి బజ్జీ, పునుగులు ఎలా ఉంటాయో ఇక్కడ వాళ్ళకి ఇది కామన్ స్నాక్ అనమాట. కొంచెం ముందుకు వెళ్తే రోడ్ సైడ్ మొత్తం టుక్ టుక్స్ ప్యాసింజర్స్ కోసం లైన్గా వెయిట్ చేస్తూ కనిపించాయి. మన దగ్గర ఆటో అని పిలుస్తాం, ఇక్కడ టుక్ టుక్ అంటారు. పేరు వేరైనా బండి మాత్రం ఒక్కటే. అలా సిటీ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తూ మన నెక్స్ట్ డెస్టినేషన్ నేషనల్ మ్యూజియంకి వెళ్ళాం. బయట నుండి చూడగానే ట్రెడిషనల్ రెడ్ కలర్ బిల్డింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లోపలికి వెళ్ళాక ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు చాలానే తెలిసాయి. ఇక్కడ బుద్ధ విగ్రహాలు మాత్రమే కాదు, మన హిందూ దేవుళ్ళైన శివ, విష్ణు, గణేష విగ్రహాలు చాలానే ఉన్నాయి. చాలా సంవత్సరాల క్రితం ఇండియా నుండి కాంబోడియా వరకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. ట్రేడ్, కల్చర్, రిలీజియన్ ఇలా రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉండేవి. అందుకే ఇప్పటికీ కాంబోడియాలో ఉన్న చాలా ఓల్డ్ టెంపుల్స్లో మన హిందూ దేవుళ్ళ విగ్రహాలు కనిపిస్తాయి. ఈ మ్యూజియంలో ఉన్న ప్రతి స్కల్ప్చర్కి వందల సంవత్సరాల చరిత్ర ఉంది. మ్యూజియం తర్వాత లంచ్ కోసం సెంట్రల్ మార్కెట్ దగ్గరికి వచ్చాం. కంబోడియాలో ఉన్న మోస్ట్ ఫేమస్ మార్కెట్స్లో ఇది ఒకటి. 1937లో ఫ్రెంచ్ వాళ్ళు ఈ మార్కెట్ని కన్స్ట్రక్ట్ చేశారు. అందుకే దీని ఆర్కిటెక్చర్ మిగతా మార్కెట్స్ కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది. పైనుండి చూస్తే పెద్ద రౌండ్ డోమ్లా ఉంటుంది. ఆ డోమ్ చుట్టూ 4 వైపులా మార్కెట్ స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ జ్యువెలరీ నుండి క్లాత్స్ వరకు, సోయినీర్స్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు, ఫ్రెష్ ఫ్రూట్స్ నుండి లోకల్ స్ట్రీట్ ఫుడ్ వరకు ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. కానీ షాపింగ్ కన్నా నాకు నచ్చింది ఇక్కడ లోకల్ లైఫ్. నేను ఏ కంట్రీకి ట్రావెల్ చేసినా తప్పకుండా ఒక లోకల్ మార్కెట్ని విజిట్ చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే ఒక సిటీని నిజంగా అర్థం చేసుకోవాలంటే వాళ్ళ లోకల్ మార్కెట్ని చూడాలి. అక్కడే వాళ్ళ డైలీ లైఫ్ ఎలా ఉంటుందో క్లియర్గా తెలుస్తుంది. మీరు నాంపెన్కి వచ్చినప్పుడు సెంట్రల్ మార్కెట్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ డెస్టినేషన్ వాట్ నామ్ టెంపుల్. నాంపెన్ సిటీ హిస్టరీలో ఈ టెంపుల్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ టెంపుల్ వెనక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది. చాలా సంవత్సరాల క్రితం డాన్ పెన్ అనే ఒక మహిళ పెద్ద వరద తర్వాత మెకాంగ్ రివర్లో ఒక చెట్టు తేలుతూ ఉండడం చూసింది. ఆ చెట్టు లోపల 4 బుద్ధుని విగ్రహాలు, ఒక విష్ణు విగ్రహం అయితే దొరికాయి. దానిని దేవుడి సంకేతంగా ఆమె నమ్మి ఆ విగ్రహాల కోసం ఇక్కడ ఒక చిన్న గుడి కట్టించింది. ఆ చిన్న గుడి చుట్టూ మెల్లగా ఒక ఊరే ఏర్పడింది. తర్వాత ఆ ఊరి పేరే నాంపెన్గా మారింది. నామ్ అంటే కొండ,
పెన్ అంటే ఆ మహిళ పేరు. తర్వాత కంబోడియా కింగ్ కూడా క్యాపిటల్ సిటీగా మార్చిన తర్వాత ఈ ప్లేసు ఇంకా ఫేమస్ అయింది. నిజం చెప్పాలంటే ఒక సిటీ పేరు వెనక ఇలాంటి స్టోరీ ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాట్నమ్ టెంపుల్ చూశాక కాసేపు రెస్ట్ తీసుకొని నైట్ డిన్నర్ కంప్లీట్ చేసి బసాక్ లేన్కి వచ్చాం. ఇది చిన్న సందే అయినా నాంపెన్ నైట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా ఫేమస్. రోడ్డు మొత్తం క్యూట్ కెఫేస్, రెస్టారెంట్స్, బార్స్, మ్యూజిక్, నైట్ లైట్స్, ఈవినింగ్ టైము ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ ప్లేస్లా అనిపించింది. అలా మన నాంపెన్ సిటీ ఫస్ట్ డే కంప్లీట్ అయింది. మార్నింగ్ ఎర్లీగా లేచి నాంపెన్ సిటీ నుండి సిఎం రిప్కి బయలుదేరాం. నాంపెన్ నుండి సిఎం రిప్కి డిస్టెన్స్ ఆల్మోస్ట్ 300 కిలోమీటర్లు. ఈ రోడ్ జర్నీ దాదాపు 5 నుంచి 6 గంటలు ఉంటుందంట. మధ్యలో లంచ్ కోసం ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాం. సీఎం రిప్కి వెళ్ళే రూట్లో ఇక్కడ ఒక దగ్గర లంచ్ కోసం అయితే ఆగాం. వయ్యో రైడి బ్యూటిఫుల్ ప్లేస్లో ఆగాం. కాంబోడియా లోకల్ ఫుడ్ ట్రై చేస్తూ కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ మా జర్నీ అయితే కంటిన్యూ అయింది. ఫైనల్గా ఈవినింగ్ అయ్యేసరికి సిఎం రిప్కి రీచ్ అయ్యాం. ఈ సిటీలో ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ చాలానే ఉన్నాయి. హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ చేయకుండా ముందుగా ఒక ప్లేస్కి అయితే వెళ్ళాం. దాని పేరే ఆర్టిషన్స్ అంకోర్. ఫస్ట్ చూడగానే ఇది నార్మల్ షాపింగ్ ప్లేస్లా అనిపించింది, కానీ లోపలికి వెళ్ళాక కేవలం షాప్ కాదని అర్థం అవుతుంది. ఇక్కడ ఆర్టిషన్స్ చేత్తోనే స్టోన్ కార్వింగ్స్, వుడ్ కార్వింగ్స్, సిల్క్ పెయింటింగ్స్ ఇలా చాలా రకాల హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేస్తూ ఉన్నారు. నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే ఇక్కడ మిషన్స్ కన్నా హ్యాండ్ వర్క్ ఎక్కువగా ఉంది. ఆల్మోస్ట్ ప్రతి ప్రోడక్ట్ని చేత్తోనే తయారు చేస్తున్నారు. ఒక చిన్న స్కల్ప్చర్ కంప్లీట్ చేయడానికి కొన్ని రోజులు పడితే పెద్ద పెద్ద ఆర్ట్ వర్క్స్ కంప్లీట్ చేయడానికి కొన్ని నెలలు కూడా పడుతుందంట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే కాంబోడియాలో జరిగిన యుద్ధాల తర్వాత చాలామంది ఆర్టిషన్స్ వాళ్ళ పనిని కోల్పోయారు. అప్పుడు ఈ ఆర్టిషన్స్ అంకోర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి యంగర్ జనరేషన్స్కి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ట్రెడిషనల్ ఆర్ట్ని కంటిన్యూ చేస్తున్నారు. అంటే కేవలం హ్యాండీక్రాఫ్ట్స్ అమ్మడం మాత్రమే కాదు, ఒక కల్చర్ని మళ్ళీ బ్రతికించే పని చేస్తున్నారు. ఆర్టిషన్స్ అంకోర్ కంప్లీట్ చేసిన తర్వాత మన స్టే కోసం బొరాయ్ అంకోర్ రిసార్ట్ అండ్ స్పాకి వచ్చాం. నిజం చెప్పాలంటే హోటల్ చూడగానే చాలా ప్రీమియం ఫీల్ వచ్చింది. సో సీఎం రిప్లో మేము ఇక్కడ 3 days అయితే స్టే చేయబోతున్నాం. చూస్తున్నారా ఎంత బాగుందో ఇది. ఇది కైండ్ ఆఫ్ ఏ 5 star హోటల్ అని చెప్పొచ్చు. ఇది హోటల్ కూడా కాదు, రిసార్ట్ అండ్ స్పా, బట్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఇది. దీని పేరు వచ్చేసి బొరాయ్ అంకోర్ రిసార్ట్ అండ్ స్పా. సో ఇది కైండ్ ఆఫ్ ఎ వెల్కమ్ డ్రింక్. అండ్ మన రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంది. సో మనకి ఇచ్చిన రూమ్ 114. ఇప్పుడు రూమ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. అటువైపు అట యా ఇప్పుడు మీకు రూమ్ అయితే చూపిస్తా. స్మాల్ క్విక్ రూమ్ టూర్. వావ్, టీవీ ఉంది. ఇదిగోండి, ఇటువైపు ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి మనకి ఇక్కడ నుంచి పూల్ కూడా కనిపిస్తుంది. నైస్. ఇది వాష్రూమ్. ఓకే, కొంచెం ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ డిన్నర్ కోసం బయటకు వచ్చాం. మాలీస్ రెస్టారెంట్కి వెళ్ళాం. ఇది సిఎం రిప్లో ఫేమస్ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్లో ఒకటి. రెస్టారెంట్ అంబియన్స్ చాలా బాగుంది. ఫుడ్ ప్రెజెంటేషన్ కూడా చాలా ప్రీమియంగా ఉంది. డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ట్రై చేయాలనుకున్నాం. అదే ఖేమర్ మసాజ్. కంబోడియా వచ్చిన చాలా మంది టూరిస్టులు కంపల్సరీగా ఇది ట్రై చేస్తారు. డే అంతా ట్రావెల్ చేసి బాడీ మొత్తం టైర్డ్ అయిపోతుంది. మసాజ్ తర్వాత మాత్రం కొంచెం రిలాక్సేషన్ దొరికింది. అలా మా ఫస్ట్ డే సిఎం రిప్లో కంప్లీట్ అయింది. తెల్లవారుజామునే 4 గంటలకు లేచి అంకోర్ వాట్ వైపు బయలుదేరాం. ఎందుకంటే కంబోడియాకు వచ్చిన ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూసే ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది అంకోర్ వాట్.
అప్పటికే బయట ఇంకా కంప్లీట్గా వెలుగు రాలేదు, కానీ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర మాత్రం ప్రపంచంలోని రకరకాల కంట్రీస్ నుండి వచ్చిన టూరిస్టులందరూ సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. కొంచెం సేపటికే మెల్లగా ఆకాశం రంగు మారడం మొదలైంది. ఫొటోస్లో చూడడం కంటే ఇక్కడ లైవ్లో చూడడం మాత్రం కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సన్ రైజ్ అయ్యాక టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాం. ఫస్ట్ టైం గుడి లోపలికి రాగానే సైజ్ చూసి షాక్ అయ్యాను. బయట నుండి చూస్తే ఒక టెంపుల్లా కనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళాక ఇది ఎంత పెద్ద కాంప్లెక్సో అనేది అర్థమవుతుంది. 12వ శతాబ్దంలో కింగ్ సూర్యవర్మన్ II అయితే ఈ టెంపుల్ని కట్టించారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇప్పుడు బుద్ధిస్ట్ టెంపుల్గా ఉన్న ఈ అంకోర్ వాట్ మొదటిగా విష్ణు భగవానుడి కోసం కట్టిన హిందూ టెంపుల్. తర్వాత బుద్ధిజం ఎక్కువగా స్ప్రెడ్ అయ్యాక బుద్ధిస్ట్ టెంపుల్గా మారింది. ఈ గుడిలో గోడల మీద రామాయణం, మహాభారతం లాంటి కథలను కూడా స్టోన్ మీద చాలా డీటెయిల్డ్గా చెక్కారు. అంకోర్ వాట్ కంప్లీట్ చేసిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ బయాన్ టెంపుల్. ఈ టెంపుల్ స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ ఎక్కడ చూసినా పెద్ద పెద్ద స్మైలింగ్ ఫేసెస్ కనిపిస్తాయి. టెంపుల్ మొత్తం ఇలాంటి ఫేసెస్తో నిండిపోయింది. ఈ ఫేసెస్ బుద్ధావా లేదా కింగ్ జయవర్మన్ 7వా అనే డిస్కషన్ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ రీజన్ ఏదైనా సరే ఈ టెంపుల్ అట్మాస్ఫియర్ మాత్రం చాలా యూనిక్గా ఉంటుంది. ఇక్కడైతే లోపల చిన్న టెంపుల్లా ఉంది, బట్ మూసేసి ఉంది. మనకి లోపలికి వెళ్ళడానికి ఎలవ లేదు, లేదంటే లోపలికి వెళ్ళి చూపించేవాడిని. చాలా చోట్ల చూసారు, కొన్ని ఇరిగిపోయి ఉన్నాయి. అందుకని చెప్పి వాళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుతున్నారు అనమాట. బయాన్ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మన నెక్స్ట్ డెస్టినేషన్ టాప్ ఫ్రామ్ టెంపుల్. యాక్చువల్గా టెంపుల్ అయితే పైన కనిపిస్తుంది కదా, మొత్తం ఇరిగిపోయినట్టు. ముందైతే అలా ఉండేది, బట్ మన ఇండియన్ గవర్నమెంట్ వీళ్ళకి ఫండింగ్ ఇచ్చి సపోర్ట్ చేయడం వల్ల ఇంకా దీన్ని రీస్టోర్ చేసి ఇలా మొత్తం మంచిగా ఇలా మార్చారు. చూసారా ఎంత నీట్గా ఉందో. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మొత్తం ఇరిగిపోయినట్టు అయితే కనిపించేది. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. టాప్ ఫ్రామ్ టెంపుల్. అండ్ ఇక్కడ ఒక హాలీవుడ్ మూవీ కూడా అయితే షూటింగ్ చేశారు. అసలు అది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తా. అది ఎగ్జాక్ట్గా ఎక్కడ షూట్ చేశారో కూడా చూపిస్తా. ఫుల్ రెయిన్ అయితే స్టార్ట్ అయింది. చూస్తున్నారా, రోడ్లన్నీ అయితే తడిసిపోయి. అందుకనే కొంచెం తక్కువ క్రౌడ్ ఉంటుందని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న షాప్స్లో గొడుగులు అడిగి వెంటనే అయితే స్టార్ట్ అయిపోయాం. చుట్టూ గ్రీనరీతో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. Traditional music they play at the wedding special occasion. ఇక్కడ చెట్లు టెంపుల్ని ఆక్రమించేసినట్టు కనిపిస్తాయి. చెట్ల వేర్లు పెద్ద పెద్ద రాళ్లను కూడా చుట్టేసాయి. చూస్తే ప్రకృతి మరియు చరిత్ర రెండు కలిసిపోయినట్టు కనిపిస్తుంది. మీకు టామ్ రైడర్ సినిమా గుర్తుందా? యాంజలీనా జోలీ నటించిన ఆ సినిమాలో కొన్ని ఫేమస్ సీన్స్ ఇక్కడే షూట్ చేశారు. ఆ సినిమా తర్వాత ఈ టెంపుల్ ప్రపంచవ్యాప్తంగా మరింత ఫేమస్ అయింది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ టెంపుల్ కన్జర్వేషన్ మరియు రిజర్వేషన్ పనులు మన ఇండియన్ గవర్నమెంట్కి చెందిన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా చాలా సంవత్సరాలుగా సపోర్ట్ చేస్తుంది. అందుకే కాంబోడియా వచ్చిన ప్రతి ఇండియన్కి ఈ ప్లేస్తో ఒక స్పెషల్ కనెక్షన్ ఉంటుంది. నిజం చెప్పాలంటే నాకు ఈ టెంపుల్లో నచ్చిన విషయం ఏంటి అంటే ఆర్కిటెక్చర్ కన్నా నేచర్తో కలిసిపోయిన ఈ లుక్. చూస్తే ఒక అడ్వెంచర్ మూవీలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. నిజం చెప్పాలంటే అంకోర్ ఏరియా మొత్తంలో నాకు పర్సనల్గా నచ్చిన ప్లేస్ ఇదే. Come on, spin, 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 spin. Yeah, wow. Wow.